बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वअन जाबिर रज़ियल्लाहु तआला अन्हु क़ाल क़ाल रसूलुल्लाहि सल्लल्लाहु अलैहि वसल्लम बैनल अब्दि व बैनल कुफ्रि तर्कुस सलाह। सही मुस्लिम। हज़रत जाबिर रज़ी अल्लाह ताला रावी है कि रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, नमाज का छोड़ना बंदा मोमिन और काफिर के दरमियान की दीवार को गिरा देता है। హజరత్ జాబీర్ రజియల్లాహు తఆలా గారు చెప్తున్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, బైనల్ అబ్ది వ బైనల్ కుఫ్రి తరుకు సలా. మోమిన్ ఇంకా కాఫిర్ మధ్యలో ఏదైనా డివైడ్ చేసేది ఏదైనా ఉందంటే అది నమాజు. ఈ నమాజు ఒక గోడ లాంటిది. ఒక ఊరికి ఒక తూమ్ ఉంది. ఆ తూమ్లో ఏంటంటే మొత్తం నీళ్లు మొత్తం జమ చేసి పెట్టున్నాం. ఆ తూమ్ దగ్గర బిర్జి కట్టుంది. ఆ బిర్జి ఏంటంటే ఆ నీళ్లు మొత్తం ఊరి పైకి రాకుండా ఆపుతుంది. ఎప్పుడైతే ఆ బ్రిడ్జి పగిలిపోద్దో ఆ నీళ్లు మొత్తం ఊళ్ళోకి వచ్చేసి ఊరు మొత్తం అది నీళ్ళలో నిండిపోద్ది. అదేవిధంగా మనిషి ఎప్పుడు దాకా నమాజ్ చదువుతూ ఉంటే ఈ నమాజ్ ఏంటంటే అతన్ని కాఫీర్ అవ్వకుండా ఆపుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనిషి నమాజ్ చదవడం వదిలేస్తాడో అతను ఏంటంటే కాఫీర్కి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ నమాజ్ వదిలేయడం వల్ల ఆ కాఫీర్ అది పాపాలు గీపాలు మొత్తం ఏంటంటే ఇతని ఆ గోడ నమాజ్ గోడని పగలు కొట్టుకొని ఇతని పైనకి వచ్చేస్తాయి. మొత్తం ఎన్ని పాపాలు ఉన్నాయో ప్రతి ఒక్కటి ఇతని పైనకి వచ్చేసి ఇతను చనిపోయేటప్పుడు కాఫీర్ అయి చనిపోతాడు. కేవలం ఒక నమాజ్ని మనం చదవకుండా వదిలేయడం వల్ల. అదే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, బైనల్ అబ్ది వ బైనల్ కుఫ్రి తర్కు సలా. మోమిన్ ఇంకా కాఫీర్ మధ్యలో ఏదైనా డివైడ్ చేసేది ఏదైనా ఉందంటే అది ఒక గోడ లాంటిది. అది ఏంటంటే అది నమాజు. నమాజ్ని కంపల్సరీ వదలకుండా మీరు చదువుతూ ఉండండి. ఎన్ని పాపాలు మీరు చేస్తూ ఉన్నా కానీ చిన్నగా స్టెప్ బై స్టెప్ ఏంటంటే ఒకటి ఈ నమాజ్ చదవడం వల్ల ఈ బర్కత్ వల్ల ఏంటంటే ప్రతి ఒక్కటి వదులుతా మొత్తం చివరికి మొత్తం వదిలేస్తారు. ఒకసారి ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి చెప్పారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఒక వ్యక్తి ఉన్నాడు, అతను నమాజ్ కూడా చదువుతున్నాడు, దొంగతనం కూడా చేస్తున్నాడు. నమాజ్ కూడా చదువుతున్నాడు, ఇంకా వేరేది ఏదో తప్పు ఉంది అది కూడా చేస్తున్నాడు అని చెప్పి. తో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఈ నమాజ్ ఏంటంటే అతన్ని ఈ పాపాల నుంచి కాపాడుతుంది. ఇప్పుడు కాపాడలేకపోయినా కానీ చదువుతూ ఉండేసరికి స్టెప్ బై స్టెప్ ఏంటంటే నమాజ్ ఏంటంటే ఈ పాపాలన్నింటినీ అతని నుంచి కాపాడుతుంది అని చెప్పి. అల్లాహ్ తఆలా మన అందరినీ చెప్పే కంటే వినే కంటే ఎక్కువగా అమలు చేసే తౌఫీక్ ఇవ్వాలి. ఆమీన్.